సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి రోజు అందరూ పిల్లలు జాగ్రత్త. ఇంతకుముందే మా ఇంటి దగ్గర ఒక అతను అది పతంగి ఆడుకుంటూ ఆ బిల్డింగ్ లో పోతే బిల్డింగ్ మీదకి పోయి తీసుకుపోతా ఉన్నాడు. అక్కడ వైర్లు ఉన్న కాడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కరెంటు వైర్లు తగిలి ఇంతకుముందు చాలా మంది చనిపోయారు. మీరు పిల్లలను ఆ పతంగి దగ్గరుండి తల్లిదండ్రులు ఆడిపించుకోండి. తల్లిదండ్రులు దగ్గరుండి ఆడిపించుకోండి. ఆ కరెంటు తీగల మీద పడితే దానికి కట్టెతో కూడా తీసుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు ఆ బిల్డింగ్ పక్క పంటి వైర్లు ఉంటాయి, కరెంటు వైర్లు, వాడికి తగిలితే ప్రాబ్లం అవుతుంది. మీరు అందరూ దగ్గరుండి చిన్న చిన్న పిల్లలను, పెద్దవాళ్ళకంటే కొద్దిగా జ్ఞానం వచ్చి వాళ్ళు కరెంటు వైర్లు తగిలితే చనిపోతారు అది ఇది అనుకుంటారు. లేకపోతే ఈ పిల్లలు ఏదైతే పట్టుకుంటారు, వైర్ పట్టుకుని చనిపోతారు. అందుకే మీకు చాలా మంది తెలిసి ఇంతకుముందు వైర్లు తగిలి ఒక 2-3 పిల్లలు చనిపోయారు. అదంతా మనం టీవీలలో చూపెట్టారు. మొత్తం అందరు ప్రతి ఒక్కరికి ఇవాళ స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ వస్తూ ఉన్నాయి. కొంతమంది ఊళ్ళల్లో లేని వాళ్ళకు తెలియదు. మీరు దగ్గరుండి చెప్పండి. ఆ ఊళ్ళలో కూడా వైర్లు కిందికెళ్ళి ఉంటాయి, కరెంటు వైర్లు కిందికెళ్ళి ఉండి వాళ్ళకి ఏం చెప్తారంటే కర్రతోని దాన్ని ఇనుప రాడుతో కొడితే కరెంటు షాక్ వచ్చి చనిపోతారు. అట్లా అదంతా బాగా అబ్జర్వ్ చేసి పిల్లల్ని కాపాడుకోర్రి. ఆ పిల్లలు చెప్పండి, ఈ వైర్ కరెంటు వైర్ చచ్చిపోతారు బిడ్డ, మీరు అడిగి పోవద్దని ఇట్లా చిన్నప్పటి నుంచి పిల్లలు చెప్పండి. అది చెప్తే అది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం అనుకోకుండా తగిలి చనిపోతే అది భగవంతుడు పోయింది అని అనుకుంటాము. మనం తెలిసి చెప్తే అది తప్పది. అది చూడండి. ఈ పతంగిలి ఆడకూరి దగ్గరుండి మీరు ఆడిపోయండి, లేకపోతే మానుకోండి. చైనా పతంగులు అది మాంజ ఇంతకుముందు ఒక కానిస్టేబుల్ ఒక మనిషి రోడ్డు మీద పోతాడు, చనిపోయాడు. అది కూడా జాగ్రత్త. మన అసలు మాంజాలు తీసుకోకూర్రి, మన ఇండియా వాడండి అని అందరూ చెప్తా ఉన్నారు. మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్క వస్తువు మన ఇండియా ఉన్నదే కొనుక్కోండి అని పెద్దవాళ్ళు చెప్తుర్రు. ఒక 2-3 నెలలు మన ఇండియా వస్తువు కొనుక్కోండి, మన ఇండియా రిచ్ అవుతుంది, డాలర్తో ఈక్వల్ అవుతుంది. మన ఇండియా వస్తువు కొనుక్కోండి. ఇండియా ఉన్న వస్తువు ఏదైనా కూడా, బట్టలు గిట్టలు ఏది ఉన్నా కూడా కొనుక్కోమని చాలా మంది చెప్తారు. మనం కూడా చూడండి. ఈ పిల్లలు సంక్రాంతి రోజు జాగ్రత్త. మీరు బయట కొంచెం ఈ 2-3 రోజులు, 2-3 రేపు ఎల్లుండి ఒక 2-3 రోజులు కాపాడితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. అది గొడవలు ఉండయి. జై శ్రీరామ్, జై గోమాత, జై